ఓకే మా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం మాస్టర్ స్లేవ్ అండ్ దెన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దెన్ రేసర్, ఓకేనా. సో అండ్ దెన్ ఈరోజు టీ ఫ్లిప్ ఫ్లాప్ స్క్రీన్ కనపడలేదు సార్. ఓకే సారీ మా. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే సార్. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఏం మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే మా. సో టుడే వచ్చేసి మనం రేసర్ ఎస్టర్డే మనం ఏం చూసామ్మా? ఎస్టర్డే జేకే ఫ్లిప్ ఫ్లాప్ డి అండ్ జేకే రైట్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి ఏమొచ్చాయమ్మా? 0-0 వస్తే సారీ 1-1 కండిషన్ కి ఏమొచ్చాయి? టాగల్ టాగల్ సార్. ఎస్ సార్. సో 1-1 కండిషన్ కి టాగల్ అంటే ఏంటిమ్మా? 0-1 0-1 0-1. సో క్యూ 0 వస్తే క్యూ బార్ 1 వచ్చింది. సో నెక్స్ట్ ఇవే కండిషన్స్ మళ్ళీ ఇన్పుట్ అవుతాయి కాబట్టి 1-0 0-1 0-1 1-0 ఇలా టాగల్ అవుతూ ఉంటాయమ్మా. అలాగే ఇది అన్సర్టైనిటీకి రేస్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ అన్సర్టైనిటీ. వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ అన్సర్టైనిటీ అంటే, సో దీస్ టూ కేసెస్, ఓకే, సో దీస్ టూ క్యూ అండ్ క్యూ బార్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ఇన్ఫైనైట్ లూప్. సో ఇవన్నీ ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకోసం సో ఇది అన్సర్టైనిటీకి కేస్ అవుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ రేస్ అరౌండ్ కండిషన్. రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏం లేదమ్మా. సో లెట్ మీ ఓపెన్ మై స్క్రీన్, ఓకేనా. సో రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే వాల్యూ 0 క్యూ అండ్ దెన్ క్యూ బార్ ఉన్నాయి కదా. సో అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి? ఒకసారి 0 వస్తే 1, అగైన్ ఇవే ఇన్పుట్స్ అవుతాయి కాబట్టి సో 1 0, సో అగైన్ 0 1 0 సారీ 1 0 0 1. సో ఇలా ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు అంటే టాగుల్ అంటారు, రైట్. సో దీన్ని ఏమంటారు అంటే టాగుల్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ అన్సర్టైనిటీ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈ టాగల్ ని, ఓకేనా, ఈ అన్సర్టైనిటీని రిమూవ్ చేయడానికే సో దీంట్లో మనకి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని ఇన్వాల్వ్ చేశారు, ఓకేనా. సో దీనికంటే ముందు లెట్ మీ ఓపెన్ రేస్ అరౌండ్ కండిషన్, ఓకే. సో రేస్ అరౌండ్ కండిషన్ చూడండి మా. ఓకేనా. సో ఈ అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇచ్చాం, ఈ అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇచ్చాం. సో దిస్ ఈస్ అ జేకే ఫ్లిప్ ఫ్లాప్, రైట్. సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో సో ఎప్పుడైతే మనకి 0-1 1-0 ఇలా టాగుల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఇన్ దిస్ కేస్ 1-1 కేస్, ఓకే. సో 1-1 కేస్ లో సో ఇది క్లాక్ మా, ఓకేనా. సో దిస్ ఈస్ క్లాక్ పల్స్. సో క్లాక్ పల్స్ లో ఇది 0 ఇది 1, ఓకే, ఇది 0 ఇది 1. సో ఇది లో ఇది హై, ఓకేనా. సో ఇక్కడ మనకి 1-1 తీసుకున్నప్పుడు 1-1 అంటే ఏంటి మా? ఆల్వేస్ హై, ఓకే. సో బోత్ ఆర్ హై. సో మీరు ఇలాగైనా తీసుకోవచ్చు. సో ఇది జే, ఓకే. సో ఓకే, లెట్ మీ రైట్ వన్ మోర్ టైం, ఓకేనా. సో క్లాక్ పల్స్ 1 అయినప్పుడు, ఇక్కడ క్లాక్ పల్స్ 1 అయినప్పుడు మనకి జే ఏమైందమ్మా? 1 అయింది. సో ఇది జే, ఓకే. అండ్ దెన్ కే ఏమైంది? సో కే కూడా ఇక్కడ ఏమైంది? కే కూడా 1 అయింది. సో లైక్ దిస్. సో కే is also 1, ఓకేనా. j equals to 1, k equals to 1. సో ఈ టైంలో ఏమైంది? ఈ కేసులో ఏమైందమ్మా? క్యూఎన్ బార్
సో క్యూఎన్ బార్ అంటే ఎలా ఉంటుందంటే, సో మనకి ఏమైందమ్మా ఇక్కడ క్యూ ఈక్వల్స్ టు 0 1 0 1 ఇలా వస్తున్నాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ రేస్ అరౌండ్ కండిషన్ అమ్మా. సో రేస్ అరౌండ్ కండిషన్ ఎలా ఉంటుందంటే, సో ఈ యొక్క 1 క్లాక్ పల్స్ లోనే ఇలా అప్స్ అండ్ డౌన్ వస్తుంటాయి. ఓకేనా. సో దీన్నే రేస్ అరౌండ్ కండిషన్ అంటారు. సో ఈ యొక్క అన్సర్టినిటీ ఎంతవరకు ఉంటుందంటే, సో ఇది ఇన్ఫైనైట్ లూప్ అట్లే వెళ్ళిపోతూనే ఉంటుంది ఇట్లా. సో ఈ యొక్క అన్సర్టినిటీని మనం క్లియర్ ఆఫ్ చేయడానికే ఇక్కడ మనం మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని యూస్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ రేస్ అరౌండ్ కండిషన్. ఓకేనా. సో the race around condition occurs in 1 case, so which we got the output as qn bar. So qn bar is nothing but toggle. So toggle is in the sense, so whenever we take an output is 0, then the other output will be 1. Okay. So again that those two will be the inputs to this again jk flip flop. Again we will get the output as other outputs like 0 1. So if we take the inputs as here, so again we will get 1 and 0 kadamma. So this is called as toggle condition. So ఈ toggle condition ఇక్కడ మనకి race around in the sense uncertainty feel వచ్చేసింది. సో this is called as race around condition. ఓకేనా. race around case. So how can we reduce this race around case? How can we reduce this race around case? ఎవరైనా చెప్తారమ్మా? ఆల్రెడీ నేను ఇంతవరకు ఒక పాయింట్ చెప్పాను. రేస్ అరౌండ్ కేస్ ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు? ఏమ్మా ఎవరు చెప్పారు? సైలెంట్గా ఉన్నారు. ఉన్నారా మీరు? ఓకే. సో నేనే చెప్తా చూడండి. మా అర్థమైందా మీకు? ఇది అన్సర్టినిటీ ఎందుకు వచ్చింది? మనకి టాగల్ కండిషన్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అన్సర్టినిటీ వచ్చింది. హలో ఎవరు? ఇంకోసారి చెప్పాలా? ఇంకోసారి చెప్పండి సార్. సో చూడండి మా సింపుల్ మా రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏం లేదు మా, మనకి 0 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మా. కానీ మనకి 1 కేస్ తీసుకున్నప్పుడు మాత్రం 1 1 వచ్చింది కదా. సో ఈ కేసులో మనకి టాగల్ అయింది అంటే అవుట్పుట్స్ మనకి ఏమొచ్చాయి? ఎస్టర్డే జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో సో 0 1 అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా. అగైన్ ఇవి రెండు ఇన్పుట్స్ అవుతాయి మా ఇక్కడ. సో ఇన్పుట్స్ అయినప్పుడు మనకి ఏమొచ్చాయి? 1 0 అయింది. మరి అవే ఇన్పుట్స్ అవుతాయి కాబట్టి 0 1 వస్తుంది. ఎస్టర్డే క్లాస్ విన్నారు కదా మీరు. మళ్ళీ ఇవే ఇన్పుట్స్ అవుతాయి కాబట్టి 1 0 అవుతుంది. సో ఇలా ఈ టాగల్ కేసు ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది మా. సో దీన్ని ఏమంటారంటే అన్సర్టెనిటీ అంటారు. ఓకేనా. ఈ అన్సర్టెనిటీ మనకి ఎలా ఉంటుందంటే, సో ఈ యొక్క నేను క్లాక్ పల్స్ లో చూపించాను మా. సో క్లాక్ పల్స్ 1 అయినప్పుడు మనకి జేకే ఏమైంది? 1 1 అయింది కదా. సో 1 అండ్ దెన్ కే ఆల్సో 1. సో ఈ టాగల్ కేసులో మనకి ఇక్కడ అవుట్పుట్స్ చూడండి అన్సర్టెనిటీ ఎలా ఉందో. సో ఇలా మనకు రేస్ అరౌండ్ కండిషన్ అంటారు దీన్ని. ఇలా రేస్ అరౌండ్ అంటే, సో పల్స్ అనేది ఒకే క్లాక్ పల్స్ లోనే కొట్టుకుంటారు అంటుంటుంది. సో దాన్నే రేస్ అరౌండ్ కండిషన్ అంటారు. సో ఈ రేస్ అరౌండ్ కండిషన్ మనకి ఇలా రాకూడదు యాక్చువల్ గా. ఓకేనా. మనకి ఇలా రావాలి ఎప్పటికైనా కానీ, ఇలా రావాలి. ఇలా వస్తే ఇది గుడ్ కండిషన్. ఓకేనా. ఇది రేస్ అరౌండ్ కండిషన్ అంటారు. సో ఈ రేస్ అరౌండ్ కండిషన్ ని ఎరాడికేట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి మా. సో యాక్చువల్ గా మనకి అవుట్పుట్ అనేది, ఓకేనా. సో 3 మెథడ్స్ రాస్తా చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి, ఓకేనా. సో టైం పీరియడ్ t/2 లెస్ దాన్ ప్రాపగేషన్ డిలే. సో ప్రాపగేషన్ డిలే ఇస్ నథింగ్ బట్, ఎవరైనా చెప్తారమ్మా ప్రాపగేషన్ డిలే? సో ఒక డిలే టైం మనకి అవుట్పుట్స్ రావడానికి ఎంత టైం పట్టింది అనేది ప్రాపగేషన్ డిలే అమ్మా. సో మనకి t/2 అంటే దిస్ ఈస్ నథింగ్ బట్, ఓకే, ఒక క్లాక్ పల్స్ టైం పీరియడ్ ఎంత వరకు అంటే ఒక హై క్లాక్ పల్స్ అండ్ దెన్ లో క్లాక్ పల్స్. సో ఇంతవరకు మా దిస్ ఈస్ టీ. సో ఒక t/2 టైం పీరియడ్ లో, ఓకేనా, ఇక్కడ నుంచి ఇంతవరకు మా.
సో ఈ t/2 టైం పీరియడ్ మస్ట్ బి లెస్సర్ దాన్ ది ప్రాపగేషన్ డిలే, దెన్ వీ కెన్ రెడ్యూస్ దిస్ రేస్ అరౌండ్ కండిషన్. ఓకేనా, బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది గ్రేటర్ దాన్ ఉంది అమ్మా, సో అందుకోసమే మనకి ప్రాపగేషన్ డిలే వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ వచ్చేసి హౌ కెన్ వి రెడ్యూస్ దిస్ రేస్ అరౌండ్. ఓకే, సో ఇక్కడంతా మనం లెవెల్ ట్రిగ్గరింగ్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా, సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ చేయడం వల్ల ఈ రేస్ అరౌండ్ కండిషన్ ని మనం ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, సో ఎడ్జ్ ట్రిగ్గరింగ్ చేయండి. సో ఇఫ్ వీ డూ దిస్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ దెన్ వీ కెన్ రెడ్యూస్ ద రేస్ అరౌండ్ కండిషన్. మరి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఓకేనా, బాగా వినండి. సో థర్డ్ మెథడ్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, హౌ కెన్ వీ రెడ్యూస్ దిస్ రేస్ అరౌండ్ కండిషన్ ఇన్ ద సెన్స్ when we use this master slave JK flip flop. Okay, so master slave JK flip flop. So with the help of this master slave JK flip flop we can reduce this race around condition. Okay na, ఈ race around condition ని మనం reduce చేయొచ్చు. This is very very most important. Okay, very very important. Okay, so now I will explain master slave JK flip flop. ఓకేనా, సో అర్థమైందమ్మా మనకి రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటంటే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా రేస్ అరౌండ్ కండిషన్? హలో, ఓకే సార్, అర్థమైంది సార్. అర్థమైందా? ఎస్ సార్. మంజుల, అనూష, ఎస్ సార్, అర్థమైంది సార్. ఏం డౌట్స్ ఉన్నాయా రేస్ అరౌండ్ కండిషన్? లేదు సార్. ఓకే మా, ఈ నీలమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? నీలమోహన్ రెడ్డి జాయిన్ అయ్యాడా? లేదు సార్, హాస్పిటల్కి వెళ్ళినా సార్, బాగాలేదని. ఓకే అమ్మా, సో నెక్స్ట్ నేను మాస్టర్స్ లో జీకే ఫ్లిప్ ఫ్లాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో లెట్ మీ సేవ్ ఇట్. ఓకే అమ్మా, లెట్ మీ క్లియర్ ఆఫ్. సో ఇక్కడ చూడండి అమ్మా, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇక్కడ నేను సర్క్యూట్ ఎలా డిజైన్ చేస్తానో చూడండి. సో ప్రతి ఒక్కరు, సో యూ ఆల్రెడీ మైట్ నోన్ రైట్, సో దిస్ ఈజ్ అన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, దిస్ ఈజ్ అన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో సారీ, దిస్ ఈజ్ ఏ రైట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, కంట్రోల్ సి అండ్ దెన్. ఓకేనమ్మా, సో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనకు మాస్టర్ అనే ఒకడు, స్లేవ్ అనే ఒకరు, ఇంకొకరు ఉంటారు, ఇద్దరు ఉంటారమ్మా. ఓకేనా, సో ఇది మాస్టర్, ఇది స్లేవ్. లెట్ మీ డిజైన్ ద సర్క్యూట్. ఓకేనా, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే, లెట్ మీ కంప్లీట్ దిస్ సర్క్యూట్. మా 1 minute మా అటెండెన్స్ వేసుకుంటాను. ఫస్ట్ అటెండెన్స్ జాయిన్ కదా. హరిణి, మాలతి, రామ్మోహన్, ఓకే మా. సో ఇక్కడ సో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో, సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే గిన, సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంటుంది, ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ మాస్టర్ అండ్ దిస్ ఈజ్ అన్ స్లేవ్. సో ఇక్కడ మనం
ఏం చేయాలంటే కంప్లీట్ చేద్దాం మా సర్క్యూట్ ని. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ కాల్ ఇట్ యాస్ మాస్టర్, దిస్ ఈస్ స్లేవ్. ఓకే. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే కినా సార్ దీని ఒక అడ్వాంటేజ్ ఏం సార్ అని అడగచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, యూ విల్ ఏబుల్ టు సీ 2 clocks రైట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ క్లాక్స్ ని ఓకేనా. సో ఈ 2 clocks ని ఒక నాట్ గేట్ తో ఓకేనా అటాచ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ 1 అయింది అనుకోండి. ఓకే, క్లాక్ 1 అవుతే సో స్లేవ్ ఏమవుతాడు సాయి సార్? సో ఇక్కడ క్లాక్ 1 అవుతే మాస్టర్ సర్క్యూట్ ఆన్ అవుతుంది. ఓకే. yes సో sir. ఫర్ ఎగ్జాంపుల్ స్లేవ్ ఆ టైంలో ఏమవుతుంది మా 0 I think. 0. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ పాస్ అవుతుంది. సో పాస్ అయినప్పుడు ఇక్కడ 0 అవుతుంది, స్లేవ్ ఆఫ్ అయిపోతాడు. yes అంటే sir. ఎప్పుడైతే ఒక ఆఫీస్ లో మాస్టర్ ఉంటే స్లేవ్ ఉండడు, స్లేవ్ ఉంటే మాస్టర్ ఉండదమ్మా. సో అలా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాక్ 0 ఇవ్వండి. సో 0 ఇస్తే ఏమవుతుంది, సో మాస్టర్ కంప్లీట్ సర్క్యూట్ అంతా ఆఫ్ అయిపోతుంది. దెన్ ఈ 0 ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ 1 అవుతుంది మా నాట్ గేట్ ద్వారా. ఓకే. సో అప్పుడు క్లాక్ 1 వస్తుంది కాబట్టి సో స్లేవ్ యాక్టివేట్ అవుతాడు లైక్ దట్. ఓకేనా. సో ఈ కేసులో మనకి లెట్ మీ రిమూవ్. సో ఇక్కడ మీరు చూసారంటే కింద 2 ట్రూత్ టేబుల్స్ తీసుకున్నామా. ఒకటి వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ అండ్ దెన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఏంటి ఇది ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్. ఓకేనా, అర్థమైందా. సో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఇవి రెండు ఒకటేమ్మా, సేమ్. సో 00 QN తీసుకోవాలి, సో 0110 QN తీసుకోవాలి, సో ఈ కేస్ 0 తీసుకోవాలి అండ్ దెన్ ఇక్కడ 1 తీసుకోవాలి, ఇక్కడ QN బార్ డైరెక్ట్ గా పాస్ అవుతుంది. సో ఆల్రెడీ నేను జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో చెప్పాను, మీరు ఎవరైతే వినుకోకుండా డైరెక్ట్ గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో వెళ్ళి ఇది చూడండి. ఓకేనా. సో ఇక్కడ మీకు సో ఆల్మోస్ట్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ ఉంటుంది మా. ఓకేనా. సో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఎందుకు ఇది వాడుతున్నాం అంటే అక్కడ టాగల్ కండిషన్ ఉంది కదా. సో 1 ఈ కేసులో మనకి అవుట్పుట్ టాగల్ అవుతుంది అంటే ఇన్ఫైనైట్ లూప్ కి వెళ్ళిపోతుంది. సో అలా ఇన్ఫైనైట్ లూప్ కి వెళ్ళిపోకూడదనే ఇక్కడ ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని ఇన్వాల్వ్ చేశారు. ఓకేనా. ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఇది ఒక మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒక ట్రూత్ టేబుల్. ఓకేనా. ఇది సో ఇది ఎలా వస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో అందుకోసం నేను ముందుగానే రాసి పెట్టేసుకున్నాను జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దెన్ ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇవి ఇన్పుట్స్ కదా. సో ఇన్పుట్ J, ఇది K, ఇది S, ఇది R, SR. మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటూ తీసుకున్నప్పుడు అంటే క్లాక్ 0 ఇచ్చినప్పుడు సో మనకి ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఎంత వచ్చిందమ్మా, QN వచ్చింది రైట్. సో QN డైరెక్ట్లీ పాస్ అయిపోతుంది. సో ఇక్కడ QN బార్ వస్తుంది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, సో దిస్ ఈస్ ద కేస్ ఆఫ్
నో చేంజ్ కేస్. అంటే నో చేంజ్ అంటే ఏంటంటే సో మీకు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో సో అవే అవుట్పుట్స్ వస్తాయి మా సేమ్. ఓకేనా, అర్థమైందా? మా ఎవరికైనా డౌట్ ఉందా ఈ కేసు? ఎస్ సార్. సో ఇక్కడ నుంచే తీసుకున్నాను మా. సో క్యూఎన్ బార్. ఓకేనా, ఇది నో చేంజ్. సో తర్వాత 0 తీసుకోండి. సో 0కి ఏముంది క్యూఎన్. సో క్యూఎన్ ఆల్సో నథింగ్ బట్ నో చేంజ్. క్యూఎన్ బార్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో నో చేంజ్. అంటే సేమ్ ఇన్పుట్స్ సేమ్ అవుట్పుట్స్. ఓకే, సో నో చేంజ్. తర్వాత 01 తీసుకోండి. సో 01కి మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్లో సో 0 ఉంది అమ్మా. ఓకేనా, సో 0. ఓకేనా, క్యూఎన్ ప్లస్ 1 0 అయితే క్యూఎన్ బార్ ఏమవుతుంది మా? ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. ఓకేనా, 1 అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఓకేనా మా సెట్ అంటే 1 తెలుసు కదా మీకు. సెట్ ఈజ్ నథింగ్ బట్ 1. రీసెట్ ఈజ్ నథింగ్ బట్ 0. 0. ఇక్కడ మీకు క్యూ ఏమొచ్చింది అమ్మా? క్యూ 0 వచ్చింది కదా. 0 సార్. క్యూ 0 వచ్చింది కాబట్టి రీసెట్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ రీసెట్ కండిషన్, రీసెట్ స్టేట్. సో ఇక్కడ క్యూ ఏమైతే ఉంటుందో అది ఆ సెట్ వేయాలి. ఓకేనా, సో తర్వాత 10 చూడండి. 10కి 1 వచ్చింది రైట్. సో 1 అండ్ దెన్ 0. యాక్చువల్గా అయితే కానీ ఇవన్నీ ఇక్కడ చేయాలి అమ్మా. సో మీకు అదంతా టఫ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈజీ సింప్లిఫై చేసి సో మీకు ఈ కేస్ నుంచి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సేమ్ ఇన్పుట్స్ సేమ్ అవుట్పుట్స్ మా. ఓకేనా, సో ఇక్కడ 1 వచ్చింది కదా. సో 1 ఈజ్ నథింగ్ బట్ సెట్. ఓకే, సెట్ స్టేట్. సో తర్వాత 1 అంటే ఏమొచ్చింది మా? 1 సాయి, రాజేష్, అరుణ్. క్యూఎన్ బార్ సార్. క్యూఎన్ బార్ వచ్చింది మా. ఓకేనా, ఎస్ సార్. క్యూఎన్ బార్. సో దాని క్వైట్ ఆపోజిట్ ఏమవుతుంది మా? క్యూఎన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ స్టేట్ మా? క్యూఎన్ బార్ QN. ఓకేనా, ఓకేనమ్మా, అంతేమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ వర్జన్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో మీరు సర్క్యూట్ డిజైన్ చేయండి. ఓకేనా, సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ ఈజ్ ఎ మాస్టర్ అండ్ దిస్ ఈజ్ ఎ స్లేవ్. సో వెన్ ఎవర్ ద క్లాక్ ఈజ్ 1 then the slave the master will be activated and then the slave will be inactivated due to clock will be 0. Okay, in this case. Second case వచ్చేసి so whenever the clock is 0, okay, so the master will be inactive and then the slave will be active with the help of clock has been given as 1. Okay, so 1 ఇచ్చాడు కాబట్టి స్లేవ్ యాక్టివేట్ అవుతాడు. ఓకే, ఇవి 2 పాయింట్స్ రాయాలి. సో అండ్ దెన్ సో ఫ్యూచర్ అప్డేషన్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి సో మీరు ట్రూత్ టేబుల్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని డిజైన్ చేస్తారు. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్? ఎవరైనా చెప్తారా? To reduce race around case. Yes, to reduce race around condition. సో ఇక్కడ చూద్దామా రేస్ అరౌండ్ కండిషన్ మనకి ఎలా రెడ్యూస్ అవుతుంది అనేది. ఓకే, ఎవరు చెప్పారు మా ఆన్సర్? టు రెడ్యూస్ అనేది చెప్పారు కదా ఇంతవరకు. హలో, Yes, sir. ఎవరమ్మా ఆన్సర్ ఇచ్చిండేది? మంజులానా? ఎవరు? మంజుల. Anusha. చూసానా? ఓకే 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 మా. సో ఇక్కడ వినండి. సో మీరు ఇచ్చే ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయంటే కింద మీరు వింటున్నారని అమ్మా. ఓకేనా, సో
ఇక్కడ మనకి ఇన్పుట్స్ చూడండి. సో మనకి ఇది క్లాక్ మా. ఓకే, సో క్లాక్ ఏంది మా, ఎవరు మా కొడుతున్నారు? వన్ మినిట్. ఓకే, సో ఇక్కడ మనకి క్లాక్ వచ్చేసి 0 ఇది. ఓకేనా, ఇది 0 అండ్ దెన్ ఇది పైన వచ్చేసి 1 మా. ఓకేనా, సో ఇక్కడ మనకి QN. సో QN వచ్చేసి మనకి ఎలా ఉండాలంటే QN పాజిటివ్ స్టేట్ కదా. సో ఇక్కడ చూడండి QN అనేది సో ఆల్వేస్ ఇలా ఉంటుంది అమ్మా. వేరే కలర్ తీసుకుంటాను మేబీ. ఓకేనా, ఒక కంప్లీట్ క్లాక్ పల్స్ దగ్గర యాక్టివేట్ అవుతుంది ఇది. ఓకేనా, సో ఇలా. సో QN బార్ మా. సో నెగిటివ్ క్లాక్ పల్స్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇప్పుడు మన అవుట్పుట్ చూడండి. టాగల్ కేస్ కదా. సో 1 కేస్ టాగల్ కేస్. సో QN బార్ QN, సో ఈ రెండు మీరు వేసేసుకున్నారు 1 కేస్ కి. సో టాగల్ కేస్ వచ్చేసి ఓకేనా, సో 0 1 0 1 0 1. సో ఇలా ఉంటుంది అమ్మా. సో దిస్ ఈజ్ అన్ టాగల్ కేస్. అర్థమైందా? 0 1 0 0. సో ఇక్కడ మనకి రేస్ అరౌండ్ కండిషన్ రెడ్యూస్ అయిందా? హలో, Yes, sir. సో దిస్ ఈజ్ మాస్టర్స్ లో JK ఫ్లిప్ ఫ్లాప్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. Sir. ఈజీనమ్మా? ఈజీనే సార్. ఓకే అమ్మా, నౌ ద లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మా. సో ఇంతవరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్తారా? ఏమేమి ఫ్లిప్ ఫ్లాప్స్ డిస్కస్ చేసాం? JK ఫ్లిప్ ఫ్లాప్, SR ఫ్లిప్ ఫ్లాప్, SK, D, and JK. సార్ SR మా. SR సార్ ఫస్ట్, Sir. తర్వాత D, J. D సార్, D ఫ్లిప్ ఫ్లాప్, తర్వాత JK ఫ్లిప్ ఫ్లాప్ సార్. మామ మ్యూట్ చేసుకోండి మా, భయం అవుతుంది నాకు. సో ఫోర్త్ వచ్చేసి మాస్టర్ సేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. Master. ఓకేనా, సో మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్. సో ఇంకోటి వచ్చేసి ఫైనల్ గా మనకు ఉండేది T ఫ్లిప్ ఫ్లాప్. వెరీ వెరీ ఈజీ మై. మా మీరు మ్యూట్ చేసుకోండి. Control C.